జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. సత్యాన్వేషణ జరగాలి. సత్యం పూర్తిగా అడుగంటిపోయింది. సత్యం వక్రీకరించబడింది. సత్యం వక్రీకరించబడింది కాబట్టి అసత్యం తారాస్థాయికి చేరింది. అసత్యం ఆధిక్యతను సంతరించుకుంది. సత్యం మాత్రం అన్ని విధాల బలహీనపడింది. ఆ అసత్యం అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు. ఒక మానవుడి యొక్క అంతరంగంలోనే ఉంది, ఎక్కడా లేదు అది. కానీ మానవుడు మాత్రం ప్రపంచం మొత్తం అసత్యంగా ఉందనేటటువంటి భావనతోటి దాన్ని సరిచేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది ఎవరికి వాళ్ళు సృష్టించుకున్నదే తప్ప వాస్తవం మాత్రం కాదు. మానవుడు ఏమయ్యాడు? సత్యవంతంగా జీవించాలంటే, అవరోధాలను అధిగమించాలంటే శక్తి సరిపోదనేటటువంటి భావంతో షార్ట్ కట్ మెథడ్స్ ఎన్నుకున్నాడు. సున్నితమైనటువంటి వక్ర మార్గాలను ఎన్నుకున్నాడు. జీవితాన్ని పూర్తిగా వక్రీకరించుకున్నాడు. ఇవాళ పరిస్థితులు ఏమైపోయినాయి? తారాస్థాయికి చేరాయి. సంక్షోభాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఏం చేయాలి? మన పరిధిలో ఉంటే మనం దాన్ని సరిచేయగలుగుతాం, కానీ మన పరిధిలో లేదు కదా. 100 కిలోలు బరువు ఎత్తగలుగుతావు, పర్వాలేదు. 70 కిలోల బరువు ఎత్తగలిగి ఉండి 100 కిలోల బరువు మోస్తానంటే ఎలా? కెపాసిటీకి మించి బరువు మోయలేరు కదా. ప్రపంచంలో నెగిటివ్ ఫోర్సెస్ కూడా అదే స్థాయిలో ఉన్నాయి కదా, అదే విధంగా ఉన్నాయి కదా. నెగిటివ్ ఫోర్సెస్ పెరుగుతున్నాయి కాబట్టి మనిషి ఏమవుతున్నాడు? ఆ నెగిటివ్కు భయపడుతున్నాడు. నెగిటివ్గా చూస్తున్నాడు. నెగిటివ్ ఉండకూడదు అనుకుంటున్నాడు. దాన్ని పాజిటివ్గా మార్చాలనుకుంటున్నాడు. అదే అశాస్త్రీయ విధానం. దాన్ని పాజిటివ్గా మార్చటం కాదు, అది కూడా పాజిటివే అని తెలుసుకోగలిగితే చాలు. అందుకేం కావాలి? పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం కావాలి. ఈ పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం ఎక్కడ లభిస్తుంది? ఉపనిషత్తులలో లభిస్తుంది. ఆ ఉపనిషత్తులు ఋషి ప్రోక్తాలు కదా, ఋషులు అందించినటువంటి సత్యం కదా. అందువల్ల సత్యాన్ని మనం పట్టుకుంటే అసత్యం అనేది బలహీనపడిపోతుంది. అసత్యంతో యుద్ధం చేస్తూ ఉంటే సత్యం బహిర్గతం కాదు కదా. అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏమిటంటే, మానవుడు టెక్నాలజీని వాడటం వల్ల మరణ భయం నుంచి బయటపడటం కోసం అనేక రకాల విధానాలను అనుసరించడం వల్ల భూమండలంలో మిగతా జాతుల కంటే మానవ జనాభా విపరీతంగా పెరుగుతూ వచ్చింది. అవసరాలు పెరుగుతూ వచ్చే, జనాభా పెరుగుతూ వచ్చింది. అవసరాలను తీర్చుకోవటం కోసం ప్రకృతి వనరులు కావలసి వచ్చింది. ఆ ప్రకృతి వనరులను విచ్చలవిడిగా ఉపయోగించుకుంటున్నాడు, దుర్వినియోగపరుస్తున్నాడు, ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నాడు. దీనివల్ల నెగిటివ్ ఫోర్సెస్ ఇంకా పెరుగుతున్నాయి కదా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి ఉత్తమ సంస్కారాలతో జీవితాన్ని ప్రారంభించాడు. శరీరం దృఢంగా ఉంది, పటిష్టంగా ఉంది, శక్తివంతంగా ఉంది, ఆరోగ్యంగా ఉంది, పుష్కలంగా ప్రాణశక్తి నింపబడి ఉంది. అంతరంగం కూడా ఉత్తమ సంస్కారాలతోనే ఉంది కదా. అతడు జీవిత సంకల్పం నెరవేర్చుకుంటాడు, అంతరంగాన్ని శుద్ధి గావించుకుంటాడు, ప్రశాంతంగా జీవితాన్ని ముగిస్తాడు. అదే చెడు సంస్కారాలు ఉంటే
అతని జీవితాన్ని ప్రారంభించాడు. జీవిత సంకల్పం నెరవేరటం లేదు. ఎందువల్ల? శరీరం బలహీనంగా ఉంది, రుగ్మతలు పాలైంది, నెగిటివ్ ఫోర్సెస్ బాగా ఉన్నాయి. జీవిత సంకల్పం నెరవేరకపోతే జీవితం అసంతృప్తిగా, అశాంతిగా ఉంటుంది కదా. కర్మలు మిగిలిండగానే జీవితాన్ని ముగించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది కదా. కర్మలు మిగిలిండగానే జీవితాన్ని ముగించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది కదా. ఆ మిగిలిపోయిన కర్మలు ఏమవుతాయి? ప్రకృతిలోకి విస్తరించబడతాయి కదా, ప్రవేశిస్తాయి కదా. అదంతా నెగిటివ్ ఫోర్సే కదా. ఒక 1000 జీవులు ఉత్పత్తి అయ్యాయి, 2 జీవులు మాత్రమే సర్వైవ్ అవుతాయి, 2 జీవులు మాత్రమే మనుగడ సాగిస్తున్నాయి, మిగతాయి మొత్తం నశించిపోయాయి. నశించిపోయినటువంటి ఆ జీవుల యొక్క నెగిటివ్ ఫోర్స్ మొత్తం కూడా భూమండలంలో తిరుగుతూ ఉంటుంది కదా. ఒక వ్యక్తి 100 సంవత్సరాలు జీవించవలసి ఉంది, కానీ 40 సంవత్సరాలకే ఆకస్మికంగా జీవితాన్ని ముగించాడు అనుకోండి. అది ప్రమాదం కావచ్చు, హత్య కావచ్చు, ఆత్మహత్య కావచ్చు, లేదా యుద్ధాలు కావచ్చు, మారణ హోమాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. నిర్ణయించినటువంటి జీవితకాలం 100 సంవత్సరాలు అనుకోండి. 40 సంవత్సరాలకే బలవంతంగా జీవితాన్ని ముగించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అనుకోండి. అప్పుడు ఏమవుతుంది ఆలోచించండి. ఆ నెగిటివ్ ఫోర్స్ అంతా కూడా భూమండలంలోకి వెళ్ళిపోతుంది కదా. ఒక వ్యక్తి కదలకుండా కూర్చున్నాడు, అంతరంగంలో చెడు సంస్కారాలు విపరీతంగా ఉన్నాయి, వాటి నుండి చెడు ఆలోచనలు వస్తూ ఉన్నాయి. ఆ చెడు ఆలోచనలు మొత్తం కూడా పరిసరాల్లోకి విడుదలవుతూ ఉన్నాయి. అవి ఒకే చోట స్థిరంగా ఉండవు కదా, తిరుగుతూ ఉంటాయి కదా. తిరుగుతూ ఉండి ఎవరైతే బలహీనంగా ఉంటారో అటువంటి చెడు సంస్కారాలతో ఉంటారో వాళ్ళలోకి ప్రవేశిస్తూ ఉంటాయి కదా. అంటే చెడు ఏమవుతుంది? ఇంకా పెరుగుతూ ఉంటుంది కదా. కాబట్టి సత్యాన్వేషణ అంటే ఏమిటి? అసత్యాన్ని గుర్తించాలి, సత్యవంతమైన జీవితాన్ని ప్రారంభించాలి, దాన్ని అనుసరించాలి, ఆచరించాలి. ఉత్తమ సంస్కారాలు ఉంటే సత్యవంతమైన జీవన విధానం సులభం అవుతుంది. చెడు సంస్కారాలుంటే సత్యవంతమైన జీవన విధానం కష్టమవుతుంది. కాబట్టి ప్రస్తుత ప్రపంచ సంక్షోభానికి మూల కారణం ఏంటి? చెడు వాసన బీజాలే కదా. 100 సంవత్సరాలు జీవించవలసినటువంటి ఒక వృక్షాన్ని 40 సంవత్సరాలకే కట్ చేస్తున్నావంటే, తొలగిస్తున్నావంటే, దాన్ని చంపుతున్నావంటే, ఆ మిగిలినటువంటి 60 సంవత్సరాల జీవితకాలం మొత్తం ఆగిపోయినట్లే కదా. అదంతా నెగిటివ్ ఫోర్సే కదా. కాబట్టి సత్యయుగ స్థాపన జరగాలంటే మార్గం ఏమిటి? దీని గురించి ఆలోచిద్దాం. ఈ మార్గం మానవుడి చేతిలో లేదు, ప్రకృతి చేతిలో ఉంది. మరొకసారి చెప్తున్నాను, ప్రకృతికి అనుగుణంగా జీవించేటటువంటి వ్యక్తి ఎటువంటి సాధనలు చేయవలసినటువంటి అవసరం లేదు. ప్రకృతికి విరుద్ధంగా జీవించేటటువంటి వ్యక్తి ఎంత కఠోర సాధన చేసినా సాధన మొత్తం బుడిదలో పోసిన పన్నీరే కదా. కాబట్టి సాధన ముఖ్యం కాదు, సాధన వెనుక స్థితి ముఖ్యం. స్థితి మారాలంటే మార్గం ఏమిటి? అంతరంగంలో చెడు సంస్కారాలు ఉన్నాయి, అవి ఉత్తమ సంస్కారాలు కావాలన్నా, ఆ సంస్కారాలు కరిగిపోవాలన్నా, క్షేత్రం శుద్ధి కావాలన్న మార్గం ఏమిటి? జ్ఞానమే. అది ఏ జ్ఞానం? పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం. పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం ఎవరికైతే అవగాహన అవుతుందో వాళ్ళు మనసును అధిగమించగలుగుతారు, కర్మలను స్వాధీనపరుచుకుంటారు, జీవుడిని కరిగించుకుంటారు, మనసును స్వాధీనపరుచుకుంటారు, జీవితాన్ని స్వాధీనపరుచుకుంటారు.
ప్రపంచానికి అతీతంగా జీవిస్తారు. వాళ్ళకు చెడు లేదు, మంచి లేదు. మంచిని చూసి పొంగిపోరు, చెడుని చూసి కురింగిపోరు. మంచిలో చెడుని చూసుకుంటారు, చెడులో మంచిని చూసుకుంటారు. చెడును చూడగానే దాన్ని మంచి అనుకుంటారు. మంచి వెనుకున్నటువంటి చెడును కూడా గుర్తించగలుగుతారు. ఇదే పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానంలో ఉన్నటువంటి ఔన్నత్యం. మనం ఏం చేయాలి? నవీన మానవుని మేధస్సుకు అనుగుణంగా ఆధ్యాత్మిక విధానాన్ని కూడా మలచాలి, మార్చాలి. దాన్ని ఏమంటారంటే ఆధ్యాత్మిక చికిత్స అంటారు. ఆధ్యాత్మిక చికిత్స అంటారు. ఆధ్యాత్మిక చికిత్స ద్వారా మనసు కరిగిపోతుంది. ఆత్మస్థితికి సులభంగా చేరుకోవచ్చు. ఇది ప్రయాణం కూడా కాదు, అక్కడ ఉన్నదాన్ని గుర్తించటమే. చాలామంది ప్రయాణం అనుకుంటారు. నేను ఆత్మస్థితిని అందుకోలేదు అనుకుంటారు. ఆత్మస్థితిని అందుకోవాలనుకుంటారు. ఆత్మస్థితి అందటం లేదని బాధపడుతూ ఉంటారు. అది వాస్తవం కాదు. సర్వం బ్రహ్మమయం, అంతా భగవంతుని మయమే అనేటటువంటి భావన కలిగితే అది ఆత్మస్థితే కదా. మనం ఆత్మని అనాత్మని రెండింటిని వదిలేసామనుకోండి, అది ఆత్మస్థితి అవుతుంది కదా. పాజిటివ్ని నెగిటివ్ని రెంటిని వదిలేసామనుకోండి, అదే ఆత్మస్థితి కదా. మనుషులంతా ఏమనుకుంటున్నారు? నెగిటివ్ని తొలగించి పాజిటివ్ని పెంపొందించాలనుకుంటున్నారు. అది వాస్తవం కాదు. మాయను తొలగించాలి, సత్యదర్శన గావించుకోవాలనుకుంటున్నారు. అది వాస్తవం కాదు. సత్యం నుండి వచ్చిందే మాయ. సత్యం నుండి వచ్చినటువంటి మాయను కూడా సత్యంగా భావించగలిగితే అదే సత్య దర్శనం. కాబట్టి మనం మాయను తొలగించడం కోసం కసరత్తు చేయాల్సిన పని లేదు, అసలు సాధన చేయాల్సిన అవసరమే లేదు. అక్కడ ఉన్నదానిని గుర్తించటమే అసలు సిసలైనటువంటి సాధన అవుతుంది. ఉన్నదాన్ని గుర్తించగలగాలి, చాలు, ఇంకేం వద్దు. దానికి పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానం కావాలి. ఇది ఋషులు ఆచరించి అనుభవించి అందించారు. ఆ ఋషి తత్వాన్ని అలవరుచుకుంటే శరీరంలో రుగ్మతలు ఉండవు, మానసిక ఒత్తిడి ఉండదు, జీవితమే సాధనగా మారుతుంది. ప్రత్యేకంగా సాధన కొనసాగించవలసినటువంటి అవసరమే లేదు. నేను ఆ దిశగా ప్రయాణించాను, విపరీతంగా శ్రమించాను. ఎందుకు శ్రమించాను? నెగిటివ్ని తొలగించుకోవటం కోసం, పాజిటివ్ని గుర్తించడం కోసం, పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని అనుభవంలోకి పొందటం కోసం విపరీతంగా కసరత్తు చేశాను. అది తప్పనిసరిగా అవసరం, బిగినింగ్లో తప్పనిసరిగా అవసరమే. తీరానికి చేరిన తర్వాత ఇంకా మనకు ఎటువంటి కసరత్తు అవసరం లేదు కదా. పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని గురించి తెలుసుకోవటం చాలా కష్టతరం అవుతుంది. ఎందుకంటే అంతరంగంలో చెడు సంస్కారాల మోతాదు ఎక్కువగా ఉన్నప్పుడు పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని గురించి అర్థం చేసుకోవటమే కష్టం, అనుభవంలోకి పొందటం ఇంకా కష్టం. అక్కడ కసరత్తు జరగాలి. ఆ కసరత్తు ఏమిటి? విచక్షణ, విచారణ, వివేకం, విశ్లేషణ, విఘ్నత. ఎప్పుడైతే విశ్లేషణ జరుగుతుందో సొల్యూషన్ వస్తుంది తప్పనిసరిగా. విశ్లేషణ లేకపోతే సొల్యూషన్ రాదు కదా. అందువల్ల ఒక నూతన విధానానికి బీజం వేస్తున్నాం. గతంలో ఎవరూ చేయనటువంటి క్రొత్త తరహా విధానాన్ని మనం బహిర్గతం చేసే ప్రయత్నం చేస్తున్నాం. క్రొత్తది ఎక్కడైనా సరే కొంచెం వ్యతిరేకతను సృష్టిస్తుంది, వ్యతిరేకంగా ఉంటుంది. ఎప్పుడైతే అలవాటు అవుతుందో అది అమృతమయం అవుతుంది. ఆధ్యాత్మిక మార్గం అనేది విషంగా ప్రారంభమవుతుంది.
అమృతంగా అంతమవుతుంది. అదే మిగతా అయితే, మిగతా వాటిల్లో అమృతంగా భ్రమింపజేస్తాయి, కానీ విషంగా జీవితం ముగుస్తుంది. ఆధ్యాత్మిక మార్గం అనేది అందరికీ సాధ్యం కాకపోవడానికి మూల కారణం వాళ్ళు నెగిటివ్ని అమృతం అనుకుంటున్నారు. ప్రపంచ అభివృద్ధి అనేది మనిషికి పరిష్కారాన్ని చూపిస్తుంది అనుకుంటున్నారు, ఆనందాన్ని ఇస్తుంది అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. అభివృద్ధి వెనుక పతనం ఉంది కదా. మనం పతనాన్ని గురించి ఆలోచించగలిగితే అభివృద్ధికి ఎక్కువగా ప్రాధాన్యతనివ్వం కదా. ఇప్పుడు అందరూ కూడా అభివృద్ధి లేకపోతే మనుగడ కొనసాగించలేం అనేటటువంటి భావనతోటి అభివృద్ధి మీద దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. కానీ అది చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి. నేను చేసినటువంటి కసరత్తు సామాన్యమైంది కాదు. సమాచారాన్ని సేకరించి తెలుసుకొని అనుభవం పొందేటట్లయితే అందుకు ఒక జన్మ సరిపోదు. అదే సమాచారం అంతరంగం నుంచి ఉప్పొంగితే అనతి కాలంలోనే విప్లవాత్మక మార్పులు వస్తాయి కదా. పైనుంచి నీళ్లు పోస్తూ ఉన్నాం అనుకోండి, బావి నిండదు కదా. క్రింద నుండి నీరు ఊరిందనుకోండి, బావి త్వరగా నిండుతుంది కదా. ఆలోచించండి. కాబట్టి నెగటివ్ని బహిర్గతం గావించడం కోసం, పాజిటివ్ని పెంపొందించడం కోసం మనిషి ప్రారంభంలో తప్పనిసరిగా ఘర్షణ పడాలి, కసరత్తు చేయాలి, ఒక రకమైనటువంటి అంతర్యుద్ధం జరగాలి. ఆ యుద్ధంలో నెగిటివ్ ఫోర్సెస్ ఆటోమేటిక్ కరిగిపోతాయి. వాటిని తొలగించటం కాదు, కామం కానీ, క్రోధం కానీ, లోభం కానీ, మోహం కానీ, మదం కానీ, మాత్సర్యం కానీ అవి తొలగిపోవటం కాదు, వాటిని భగవంతుడిగా భావించి వదిలేయగలగాలి. నెగిటివ్ను భగవంతుడిగా భావించడం అనేది మామూలు విషయం కాదు, అందరికీ సాధ్యం కానే కాదు. అందుకే ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించినటువంటి వాళ్ళు పరిణతి చెందలేక కొంతమంది వెనక్కి మళ్ళీపోతున్నారు. ఆ మార్గం నుంచి ఉపసంహరించుకుంటున్నారు. కానీ మార్గంలోకి ప్రవేశించిన తర్వాత ఉపసంహరించుకోవడం కూడా సాధ్యం కాదు. ఎందుకంటే అక్కడ అసంతృప్తి ఉంటుంది కదా. మార్గంలోకి ప్రవేశించి పరిణతి చెందకపోతే అసంతృప్తి ఉంటుంది కదా అంతరంగంలో. అంతరంగంలో అసంతృప్తి ఉందంటే అది నెగిటివే కదా. నెగిటివ్ని తొలగించుకోవాలని చెప్పి ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించి నెగిటివ్ని తొలగించుకోలేక ప్రయాణాన్ని ఆపివేసిన అసంతృప్తి మాత్రం తారాస్థాయిలో ఉంటుంది కదా. అందువల్ల భవిష్యత్తులో ఆధ్యాత్మిక విప్లవం రావాలి. భారతదేశం ప్రపంచం అంతటిలో అగ్రగామి కావాలి, అందులో ఎటువంటి సందేహం లేదు. భారతదేశపు ఆధ్యాత్మిక మార్గం మినహా ప్రపంచానికి వేరే మరొక ప్రత్యామ్నాయం లేనే లేదు, అందులో ఎటువంటి సందేహం లేదు. వేరే ప్రత్యామ్నాయం లేదు అసలు. ఎందుకంటే కృత్రిమ మేధస్సును తొలగించాలంటే సహజమైనటువంటి మేధస్సు బహిర్గతం కావాలి. కృత్రిమ మేధస్సు, సహజమైన మేధస్సు అని రెండు భాగాలు కూడా లేవు. అది కూడా మన భావనే. ఉన్నది ఒక్కటే, ఏకం నిత్యం విమలమచలం. అక్కడ ఒక్కటే ఉన్నప్పుడు మనం దాన్ని రెండుగా ఎందుకు భావిస్తున్నామంటే పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం లేకపోవటమే. పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం ఉందనుకోండి, అంతా ఒకటనేటటువంటి భావన అనుభవంలోకి వస్తుంది కదా. అనుభవంలోకి వచ్చింది అనుకోండి, జీవితం ఎలా ఉంటుంది?
అది కొన్ని లక్షల మందికి మార్గదర్శకం అవుతుంది కదా. ఇటీవల కాలంలో చాలామంది ఆధ్యాత్మికవేత్తలు జీవితాంతం ప్రచారంలో నిమగ్నమైనప్పటికీ ప్రపంచంలో మార్పు రాకపోవడానికి మూల కారణం అందించేటటువంటి విధానం పరిపూర్ణం కాదు. నేను ఉపయోగించే పదాన్ని జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం, ఇంటిగ్రేటెడ్ మోనిస్టిక్ స్పిరిచువల్ నాలెడ్జ్. మాయ లేదు, అసత్యం లేదు, నెగిటివ్ లేదు, ఉన్నది ఒక్కటే, అదే శుద్ధ చైతన్యం, అదే పరమాత్మ, అదే పరబ్రహ్మం, అదే సత్యం, అదే భగవంతుడు. భగవంతుని మినహా మరొకటి లేదనుకున్నప్పుడు అంతరంగం ఎలా ఉంటుంది? బయట భగవంతుడు ఉన్నాడు, లోపల మాత్రం నెగిటివ్ ఉంది అనేటటువంటి భావంతో నెగిటివ్ని తొలగించుకోవటం కోసం, భగవంతుడి కోసం బాహ్యముఖ ప్రయాణానికి మళ్ళీ కఠోరంగా సాధన చేస్తూ ఉంటే ఆ నెగిటివ్ ఇంకా బలపడుతుంది కదా. అందువల్ల నేను మరొకసారి చెప్తున్నాను, భారతదేశానికి ఉజ్వల భవిష్యత్తు ఉంది. భారతదేశం బంగారు దేశం కాబోతుంది. ఆధ్యాత్మిక ప్రపంచాన్ని, ఆదర్శ ప్రపంచాన్ని ఏర్పాటు చేయడంలో భారతదేశం కీలక పాత్ర పోషించబోతుంది. అయితే భారతదేశంలోనే ఎక్కువ ఘర్షణలు జరుగుతాయి. ఎందుకు జరుగుతాయి? అది బహిర్గతం కావాలంటే, ఆ సత్యం బహిర్గతం కావాలంటే ఘర్షణ జరగాల్సిందే కదా. విత్తనం భూమిని చీల్చుకొని బయటికి రావాలంటే ఎంత ఘర్షణ పడుతుందో ఆలోచించండి. అదే విత్తనం మొక్క అయిందనుకోండి, అది పంచభూతాలను స్వీకరిస్తూ పెరుగుతుంది కదా. ప్రారంభంలో తప్పనిసరిగా ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, బాధలు, ఆటంకాలు, అవరోధాలు తప్పనిసరిగా ఉంటాయి. కానీ అవన్నీ తాత్కాలికమే. శాశ్వతమైనది మాత్రం శుద్ధ చైతన్యమే. అటువంటి శాశ్వతమైనటువంటి శుద్ధ చైతన్యాన్ని ప్రపంచానికి అందించేటటువంటి ఏకైక మహోన్నత కళాత్మక జీవన విధానమే ఆధ్యాత్మిక మార్గం. ఇది తప్పనిసరిగా ప్రపంచానికి అందించబడుతుంది. ఈలోపు మాత్రం పతనం విపరీతంగా జరుగుతుంది. ఈ పతనంలో ఆధ్యాత్మిక మార్గంలో నిలదొక్కున్న వాళ్ళు మాత్రం ప్రకృతి చేత రక్షించబడతారు. ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించిన పట్టు సాధించకపోతే వాళ్ళు తొలగించబడతారు. ఎందుకంటే ప్రవేశించడం పెద్ద విశేషం కాదు, పట్టు సాధించగలగాలి. నేను పట్టు సాధించేటటువంటి విధానంలో సఫలీకృతమయ్యాను. 3.5 దశాబ్దాలు కఠోరంగా అన్వేషణ చేశాను, పరిశోధన చేశాను. ఆనాడు వేసుకున్నటువంటి విత్తనాలు ఇవాళ నాకు ఫలాలు అయ్యాయి. నేను రంగం నుంచి తప్పుకొని ఉంటే ఏమయ్యేది? రంగం నుంచి తప్పుకుంటే తప్పనిసరిగా నేను బయటపడేవాడిని కాదు కదా. అలాగే ఏ గురువు సమక్షంలో నేను జీవించలేదు, ఎవరి మీద ఆధారపడలేదు. భగవంతుడి ద్వారా సమస్యల పరిష్కారం కావాలని నేను కోరుకోలేదు కూడా. అదే అసలు సిసలైనటువంటి ఆధ్యాత్మికత అంటే. మానవులకు భగవంతుడి బలహీనంగా మారాడు. ఆ భగవంతుడి ద్వారానే సమస్యల పరిష్కారం కావాలని చెప్పి పరుగులు పెడుతున్నాడు. ఆ భగవంతుడు అంతరంగంలోనే ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని మర్చిపోయాడు. అందుకే అసంతృప్తికి లోనవుతున్నాడు, అశాంతికి లోనవుతున్నాడు. కానీ సత్యం అనేది ఏనాడైనా బహిర్గతం అవుతుంది. నెగిటివ్ ఫోర్సెస్ తప్పనిసరిగా తొలగిపోతాయి. భారతదేశం భవిష్యత్తులో ఆధ్యాత్మికతను అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. భారతీయులు ప్రపంచం అంతటా గౌరవించబడతారు, అందులో ఎటువంటి సందేహం లేదు. అందుకు మాత్రం సమయం కావాలి, మన వంతు కృషి చేయాలి.
ఆ విధంగా కృషి చేస్తూ భారతదేశాన్ని ప్రపంచం పటంలో నంబర్ 1గా ఉంచడంలో మనందరం కృషి చేద్దాం. ఆదర్శ ప్రపంచ నిర్మాణంలో భాగస్వాములం అవుదాం. ఇంతకంటే చెప్పేది లేదు. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.